ఉండి మాకు లీడ్ చేసుకోండి. పరమాన్నం అంటే నాకు ఇష్టం. పరమాన్నం కావాలమ్మా అంటే పాపం ఆ వేరే తల్లి వేడి అన్నం పెట్టి దాంట్లో వేడి పాలు పోసి ఇంత బెల్ల ముక్క వేసి ఇదే పరమాన్నం తినడం అయినా ఆవిడ పెట్టిన తిండి వల్లే మేము జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నాం. అట్లాగే మా అమ్మ పోయేటప్పుడు కూడా నాకు నువ్వు చెల్లాయలు నన్ను రట్టయ్యదు. మా అమ్మ పోతున్నప్పుడు కూడా నా గురించి చెప్పలేదు, చెల్లాయిని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి. ఆ కుటుంబ వ్యవస్థ గురించి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సిన క్రమ పెట్టింది మనకి. ట్రైనింగ్ లేకపోతే ఎవరు కూడా అసలు సెంటిమెంట్ లేవు. ఇందాక సాధకుడు అదే చెప్తున్నాను, కొన్నాళ్ళు పోయినప్పటికీ సెంటిమెంట్ ఇవన్నీ కూడా కృష్ణలీలు ఇవాళ కనపడమేమోనండి. ఎంతో అసలు ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే నాకు గెస్టులు వస్తున్నారు, వాళ్ళు అనిపించారు వెళ్ళాలి. మా అమ్మ నేర్పింది మా అమ్మ చెప్పిన కథ ఇది. మా అమ్మ ఒకసారి లడ్డూలు తయారు చేసి తొక్కుడు లడ్డూలు చేసి ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి నాకు లడ్డు కావాలమ్మా అంటే ఆ డబ్బా మూత తీయి దాంట్లో ఉన్నాయని చెప్పింది. నేను 4-5 రకాలుగా డబ్బా మూత తీయడానికి ట్రై చేశా, అట్లా కాబట్టి ట్రై చేశా, ఒక కాయిన్ పెట్టి కానీ ఆ రోజుల్లో కానీ పెట్టి ట్రై చేశా, అలా 5-6 సార్లు డబ్బా మూత ట్రై చేశాను. కానీ రాలేదు, నాకు ఎంతసేపటికి రాలేదు. ఎంతవరకు మా అన్నయ్య వచ్చాడు. మా అమ్మది ఒరే సీతారాముడు జైలు తీయలేకపోతున్నాడు, డబ్బా మూత తీయరా నీకు లడ్డు పెడతాను. మా అన్నయ్య ఫస్ట్ టేక్లోనే టక్కున డబ్బా మూత తీసాడు. మా అన్నయ్య చాలా గొప్పవాడు, ఓ చిరంజీవి అంత గొప్పవాడు అని చెప్పి అమ్మ డబ్బా మూత తీయలేకపోయాను నేను ఎందుకు పనికొస్తానమ్మా అని ఏడ్చాను. ఇప్పుడు మా అమ్మది 5-6 సార్లు డబ్బా మూత తీయడానికి ప్రయత్నించి దూరం చేసావు, 6వసారి ఎక్కడికో తీసుంటే నీకే అనవసరంగా 6వసారి ఛాన్స్ వాడికి ఇచ్చావు, నువ్వు కనుక తీసుకుంటే అది నాకు ఎంత బాగా స్థిరంగా మనసులో పడిపోయిందంటే, నేను ఆఫీసులో ఈసీఎల్ అకౌంట్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు మాకు ఎంకామ్ పాస్ అయితే ప్రమోషన్లు ఇస్తామనేవారు. నేను 4-5 సార్లు ఫీజు కట్టి మానేసి ఏదో షూటింగ్లు వచ్చి 1-2 సార్లు ఫెయిల్ అయ్యి ఇవన్నీ జరిగేటప్పటికప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. 6వసారి డబ్బా అమ్మకు గుర్తొచ్చింది, 6వసారి ఎంకామ్ పాస్ అయ్యారు.